హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే మేము తిరుమల అయితే వెళ్తున్నాము. లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకు తిరుమల దర్శనం అయితే ఇచ్చారు కదా! డిసెంబర్ 30, 31 అండ్ జనవరి 1 ఈ 3 డేస్ అయితే లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే దర్శనం స్లాట్స్ అయితే ఇచ్చారు కదా! మాకొచ్చేసి జనవరి 1 ఈవినింగ్ 6:00 అయితే దర్శనం అయితే ఉండింది. మేమైతే ఇక్కడ హైదరాబాద్ నుంచయితే డిసెంబర్ 31 నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అక్కడ తిరుపతిలో దిగిపోయి, నెక్స్ట్ అయితే కొండ మీదకి వెళ్ళడానికైతే బస్సయితే ఎక్కామనమాట. ఇప్పుడైతే మనం ప్రెజెంట్‌గా ఎక్కడున్నాము అంటే, మనకు బ్యాగ్స్, లగేజ్ అంతా చెక్ జేస్తారు గదా! ఆ ప్లేస్‌లో అయితే ఉన్నాము. ఒకసారి ఇక్కడ సైడ్‌కి చూడండి. అసలు ఎన్ని వెహికల్స్ అయితే ఆగి ఉన్నాయి. చాలా అంటే చాలా రష్ ఉందసలు ఆ రోజు. మేమైతే లక్కీగా అయితే బస్‌లో అయితే వెళ్ళాము. మనం అక్కడ వెళ్ళగానే మన లగేజ్ అంతా కిందికి దింపాలి. అక్కడైతే చెక్ చేసిన తర్వాత, మళ్ళీ మనం లగేజ్ అయితే బస్‌లో పెట్టేసుకొని, నెక్స్ట్ అయితే కొండపైకైతే స్టార్ట్ అయిపోయాము. మీరు లాస్ట్ టైమ్ తిరుమల ఎప్పుడు వెళ్లారు? మేమైతే లాస్ట్ టైమ్ తిరుమల సెప్టెంబర్‌లో వెళ్ళాము. 2025 సెప్టెంబర్‌లో అయితే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు లక్కీ డిప్‌లో అయితే అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాము. అసలు వస్తదా? రాదా? ఒకసారి ట్రై చేద్దాం అని జెప్పేసి ట్రై చేశామనమాట. లక్కీగా అయితే మా నేమ్స్ అయితే వచ్చాయి. అదే అంతే గదా! దేవుడు పిలుపు లేనిది మనం అక్కడికి వెళ్ళలేమంటారు కదా! మీరు లాస్ట్ టైమ్ తిరుమల ఎప్పుడు వెళ్లారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అలా కొండ మీదకి వెళ్తుంటే, ఆ చెట్లను జూసుకుంటూ, ఆ కొండల్ని జూసుకుంటూ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మనసుకు అయితే. మేము వెళ్ళిన రోజైతే వెదర్ కూడా చాలా అంటే చాలా బావుంది అసలు. ఇప్పుడైతే మేమింక కొండ మీదికైతే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ అయితే సీఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళి రూమ్ కోసం అయితే మేము లైన్‌లో అయితే వెయిట్ చేయాలి. నార్మల్‌గా రూమ్స్ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే లేవు. ఎవరైతే లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వెళ్ళి ఆ టికెట్‌ని చూపిస్తే మనకు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే ఇంకా మేము రూమ్స్ కోసం అయితే లైన్‌లో అయితే వెయిట్ చేయాలి. మరి ఎంత టైం పడుతుందో చూద్దాం. మా హస్బెండ్ అయితే వెళ్లి లైన్‌లో అయితే వెయిట్ చేస్తున్నారు. నార్మల్‌గా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఎవరైతే లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే ఒక సెపరేట్ లైన్ అయితే ఉందండి. మనం ఆ టికెట్ చూపిస్తే మనకైతే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మా హస్బెండ్ అయితే వెళ్లి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకా అయితే రాలేదు. ఆహ్, తను ఎప్పుడొచ్చారంటే ఒక 40 మినిట్స్‌కైతే వచ్చారు. తనకు టోకెన్ అయితే ఇచ్చారన్నమాట 40 మినిట్స్‌కి. అయితే వాళ్ళేం చెప్పారంటే, ఒక 1 అవర్‌లో అలా మీకు మెసేజ్ ఒస్తుంది. ఆ మెసేజ్ ఒచ్చాక అప్పుడు స్కాన్ చేపిస్తే మీకు రూమ్ ఇస్తామని చెప్పారు. మాకైతే మెసేజ్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ అయితే మేమిక్కడ స్కాన్ చేయించి రూమ్‌కైతే వెళ్తున్నాము. రూమొచ్చేసి గరుడాద్రి నగర్ ఉంది కదండీ! అక్కడ రూ. 50 రూమ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వీడియో అయితే చూపిస్తున్నాను గదా! ఇవే రూ. 50 రూమ్స్ అన్నమాట. రూమ్‌కెళ్ళాక రూమ్ ఎలా ఉందో క్లియర్‌గా అయితే వీడియోలో అయితే చూపిస్తాను. రూ. 50 రూమ్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే రూమ్ దగ్గరకైతే వచ్చేసాము. మాకొచ్చేసి 526 రూమ్ అయితే ఇచ్చారు. లోపలికెళ్ళగానే మనకైతే 2 బెడ్స్ అయితే ఉంటాయి. ఒక 1 చైర్ ఉంటుంది. ఫ్యాన్ అయితే ఉంటుంది. ఒక చిన్న కబోర్డ్ కూడా ఉంటుంది. మనకు సైడ్‌కైతే మిర్రర్ గూడా ఇచ్చారనమాట. ఒక మిర్రర్ గూడా ఉంటుంది. నేనైతే క్లియర్‌గా ఇప్పుడు వీడియోలో మిర్రర్ గూడా చూపిస్తాను మీకు. ఇక్కడొచ్చేసి కబోర్డ్, చైర్ ఉంటుంది. హ్మ్. ఇక్కడ సైడ్‌కైతే మిర్రర్ అయితే ఉంటుంది. వాష్‌రూమ్ ఇదొచ్చేసి వాష్‌రూమ్. మనకు వేడి వాటర్ అయితే ఫెసిలిటీ గూడా ఉంది. వేడి వాటర్ గూడా అయితే వస్తాయి. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. మాకైతే ఈవినింగ్ 6:00 అయితే దర్శనం అయితే ఉంది అనమాట. సో, అంతకంటే ముందయితే మనము వరాహస్వామిని అయితే దర్శించుకోవాలి కదా! ఇప్పుడైతే మేము వరాహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. కాకపోతే దారిలో అయితే మాకీ పార్క్ అయితే కనిపిచ్చింది. ఒక 10 మినిట్స్ అయితే టైమ్ అయితే స్పెండ్ చేశామక్కడ. అక్కడైతే ఒక 10 మినిట్స్ అయితే ఉండేసి నెక్స్ట్ అయితే మేము వరాహస్వామి టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము. ఇదొచ్చేసి సీఆర్ఓ ఆఫీస్ బయటనమాట. ఒకసారి జూడండి ఎంత రష్ ఉందో, ఎంత పెద్ద లైనుందో. టెంపుల్‌కి వెళ్తుంటే దారిలో అయితే కనిపిచ్చింది.
పుష్కరిణి దగ్గరికి వెళ్ళి అయితే కాళ్ళు కడుక్కున్నాం. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అక్కడ కాళ్ళు కడుక్కొని మెయిన్ టెంపుల్ దగ్గర జస్ట్ అలా చూద్దామని వెళ్ళాము. చాలా అంటే చాలా రష్ ఉంది. అక్కడి నుంచి ఇంగ మేము వరహాస్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చామిప్పుడైతే. మాకు ఇక్కడొచ్చేసి దర్శనం కంప్లీట్ అవ్వడానికి 2 అవర్స్ అయితే టైం పట్టింది. ఇక్కడ గూడా చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్‌గా. పుష్కరిణి పక్కనే మనకు శ్రీ వరాహస్వామి వారి క్షేత్రం అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఎందుకు శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవాలి? ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నాకు తెలిసిందైతే ఇప్పుడు మీకు చెప్తాను. తిరుమల కొండపైన మొదటిసారిగా పాదం మోపింది అయితే స్వామివారి ఈ వరాహస్వామి వారు. కొంతకాలం ఇదే ప్రదేశంలో స్వామివారైతే ఉండడం జరిగింది. అంటే మనం సాధారణంగా వినే ఉంటాం కదా! దశావతారంలో ప్రథమ అవతారం వచ్చేసి శ్రీ ఆది వరాహస్వామి యొక్క అవతారం. ఆహ్, హ్మ్, భూదేవిని రక్షించడానికి, హిరణ్యకశిపుడు సంహరించడానికి అవతరించినటువంటి స్వామివారు ఈ తిరుమల కొండలో మొదటిసారిగా అయితే పాదం మోపడం జరిగింది. దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొండపైకి వచ్చిన తర్వాత వరాహస్వామికి వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చిన మాట ఏమిటంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం నీకిచ్చిన తర్వాతనే నేను స్వీకరిస్తాను అని చెప్పడం అయితే జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజుకి కూడా తిరుమల కొండపైన స్వామివారి కన్నా ముందుగా శ్రీ వరాహస్వామి వారికైతే పూజ అయితే జరుగుతుంది. మొదటి నైవేద్యం కూడా స్వామివారి కంటే ముందు శ్రీ వరాహస్వామికైతే పెట్టడం అయితే జరుగుతుంది. అదే విధంగా భక్తుల దర్శనం కూడా ముందు శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే తిరుమల యాత్ర సంపూర్ణమవుతుందని చెప్తారనమాట. నాకు తెలిసిందైతే ఇదే. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. నేనేదైనా తప్పు చెప్పి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరకైతే వచ్చాము. ఆ రోజైతే మాకు ఆహ్, ఒక వడ అయితే పెట్టారు. ఇంకా సాంబార్ రైస్, ఆహ్, పెరుగన్నం అయితే పెట్టారు. ప్రసాదం అయితే చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ తినేసిన తర్వాత కాసేపయితే మేము మాడ వీధిలో అయితే తిరిగాము. అది కూడా నెక్స్ట్ అయితే చూపిస్తాము. కాసేపు మాడ వీధిలో టైమ్ అయితే స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే రూమ్‌కైతే వెళ్ళాము. ఇప్పుడైతే మాడ వీధిలోకైతే వచ్చాము. కాసేపయితే ఇక్కడ అంతా తిరిగామనమాట. ఒకసారి చూడండి ఎంత రష్ ఉంది. చాలా అంటే చాలా భక్తులైతే వచ్చారండి ఆ రోజు. ఆహ్, జనవరి 2 నుంచయితే మనకు 300 రూపీస్ టోకెన్స్ గానీ, సర్వదర్శనం, ఫ్రీ దర్శనం అన్నీ స్టార్ట్ అయ్యాయి గదండీ ఆ రోజు. అందుకే చాలా అంటే చాలా భక్తులైతే వచ్చారు. ఇప్పుడైతే టైమొచ్చేసి 5 అయితే అవుతుంది. ఇక్కడైతే మేము ఒక 10-15 మినిట్స్ అయితే టైమ్ అయితే స్పెండ్ జేసి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయితే ఈవినింగ్ 6:00 అయితే ఉన్నింది. అక్కడే మేమున్న రూమ్స్ దగ్గరనే మాకు ఫ్రీ బసెస్ అయితే వస్తాయని చెప్పారనమాట. అక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేసి బస్ అయితే ఎక్కాము. 6:40కి అయితే శిలాతోరణం సర్కిల్ దగ్గరైతే మమ్మల్నయితే దింపారనమాట. దింపిన తర్వాత మేము క్యూ లైన్‌లో అయితే వెళ్తున్నామిప్పుడు. క్యూ లైన్‌లో 6:40కి మేము స్టార్ట్ అయితే కరెక్ట్ దేవుడి దగ్గరకొచ్చేసరికి 11:25 అయింది. కరెక్ట్ మేము దేవుడిని 11:25కి చూసామనమాట. ఆ దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగింది. ఆ రోజొచ్చేసి జనవరి 1 అనమాట గురువారం. గురువారం వచ్చేసి మనం స్వామివారినైతే నిజరూప దర్శనంలో చూస్తాం కదండీ! అసలెంత బాగా జరిగిందంటే దర్శనం చాలా అంటే చాలా మంచిగా చూసామయితే దేవుడినైతే ఆ రోజు. చాలా బాగా జరిగింది. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఒక 5 అవర్స్ అయితే పట్టిందండి టైము. మా పక్కనే అయితే ఫ్రీ దర్శనం వాళ్ళండి. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. చాలా రష్ ఉందసలు ఆ రోజైతే. చాలామందయితే వెయిట్ చేస్తున్నారనమాట దర్శనం కోసం. మేమైతే దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత కంప్లీట్‌గా బయటికొచ్చేసరికి టైమొచ్చేసి 12 అయితే అయింది ఆ రోజు. బయటికొచ్చాక మొత్తం
ఎలా ఉందో నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను మీకు. దర్శనం కంప్లీట్ అయ్యాక మొబైల్ కౌంటర్‌కి అయితే వెళ్ళి మొబైల్ అయితే తెచ్చుకున్నాము. మొబైల్ తెచ్చుకున్న తర్వాత కాసేపైతే మాడవీధులు అదంతా తిరిగి చూద్దామని చెప్పేసి మళ్ళీ అయితే వెళ్ళాము. ఆ రోజు టెంపుల్ అంతా అసలు విద్యుత్ కాంతులతో అయితే నిండిపోయిందండి. అసలు 2 కళ్ళైతే సరిపోవు. అంత అంటే అసలు అంత బావుందసలు. ఎటు చూసిన దీపాలే, ఎటు చూసినా అసలు. ఇక్కడికైతే వచ్చేసి దీపమైతే పెట్టేసి, ఇక్కడైతే దేవుడినైతే మొక్కేసుకొని కిందికైతే వెళ్ళిపోయాము. ఎటు చూసినా జనాలండి. ఇక్కడ చూడండి అసలు ఎంత రష్ ఉందో అసలు ఆ రోజైతే. ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గర క్లియర్‌గా ఎలా ఉందో చూపిస్తాను వీడియోలో మీకైతే. మీకైతే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ డైరెక్ట్‌గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బావుంది అసలు. ఎటు చూసిన విద్యుత్ కాంతులతో టెంపుల్ అంతా అసలు 2 కళ్ళు సరిపోవండి. అంత బావుందసలు చూడ్డానికి. దేవుడి దర్శనం కూడా చాలా అంటే చాలా జరిగింది. ప్రశాంతంగా చేసుకున్నాము దర్శనం గూడా. ఎటు అంటే ఇటు అటు తోయడం అలాంటిది గూడా ఏం అనిపిచ్చలేదు. దేవుడి దగ్గర మాత్రం క్యూ లైన్‌లో మాత్రం తొయ్యడం అలాంటిది జరిగింది గానీ, దేవుడి దగ్గర మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా దేవుడినైతే చాలా చూసాను నేనైతే. మంచి దర్శనం జరిగింది. రీసెంట్‌గా దర్శనం చేసుకున్న వాళ్ళలో మీకు ఎలా దర్శనం జరిగిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నెక్స్ట్ అయితే మేమింకా దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక కాసేపు మాడ వీధిలో తిరిగేసి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి కిందికైతే వెళ్ళిపోతున్నామండి. కొండ కిందికి తిరుపతికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా. ఆ రోజైతే కిందికి వెళ్ళిపోతుంటే చాలా చాలా బాధగా ఉన్నింది. మళ్ళీ ఎప్పుడు స్వామివారి దర్శనం జరుగుతదో అన్నట్టుగా అనిపిచ్చింది. ఇంకా మొత్తానికైతే వెళ్ళిపోతున్నాం కిందికి. ఇవన్నీ కొండపైకి వచ్చే వెహికల్స్ అండి. అసలు ఆ రోజైతే ఎన్ని వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మేమైతే ఇంక బస్ స్టాప్‌కెళ్ళేసి బస్ ఎక్కేసి కొండ కిందికైతే వెళ్ళిపోతున్నామింకా. వీలైతే అందరూ కాలినడకనైతే కొండ పైకైతే వెళ్తున్నారు. ఆహ్, ఆ రోజైతే చాలా చాలా రష్ అయితే ఉన్నింది. వీడియోలో అయితే అంత క్లియర్‌గా అయితే ఇంకా తీయలేదు నేను. మీరెప్పుడైనా కాలినడకన కొండపైకైతే వెళ్లారా? వెళ్తే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేనైతే ఒక్కసారైతే వెళ్ళాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పడం మర్చిపోకండి.